అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాడు ఓసారి వద్దా నాకు ఎగబాటు వెళ్తాను, నాకేం సిగ్గుసరం లేదా ఏంటి? అదే కాదు, సూరక రంపొచ్చి బావగారు రండి. టీ, 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 టీ. టీ టీ అని అక్కడే రికార్డు చెప్తున్నారేంటి? టీ 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 టీ. ఏమండి, ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది, అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నదే. బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదని సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రా 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 బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. ఏమండి? అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూడుకో, నువ్వు పిల్లలు ముచ్చటగా ముచ్చట్లు ఆడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి కొండ ముచ్చట? ఏయ్, నీకు నాకు ముచ్చట్లయితే నువ్వెట్లా లేచావు? ఎంత చూసాక లేవకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కూకో. ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలా? నిన్నే కదా ఆకుమాటికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆరిపోతుంది. ఆర్ఆర్ తడెట్టాలా? రేయ్, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు. నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికిన వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే రే, తెల్లారి నీ పని చెప్తాను రా. తెల్లారలుగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయల టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే కట్టుకున్నాడికి కట్టుకున్న దక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు కట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైకోడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో, ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను అలాగే ఉంటాను. అయ్యో బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోవి తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? ఆ? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే. రండి. ఏంటే ఊరుకున్న కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఏంటేంటి? ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నచ్చమే. ఎవరేం నచ్చుతుంది? అయ్యో బాబోయ్, నాకేటోలాగుందే. నాయుడు నాకేటోలాగైపోతుంది బాబోయ్. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు. బాబు అంబిలుస్తుంది. తర్వాత వెళ్ళొచ్చు. రండి. నిన్నే బాబు, వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు 30 నిమిషం మాట్లాడుకుంటున్నాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెన్న వస్తాగా. నువ్వు పడుకోకు, పడుకోకే, తొంగకే. అయ్యో అయ్యో శివా. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ నెల రోజులు కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం. అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచి అయి ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా, వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సోదరికి చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు పని ముఖ్యం నాకు. చూసే వదిన, అబ్బాయి గారికి మాటలే వద్దంట. ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడట. కొత్త పెళ్లి కొడుకు గందా. నవ్విన జాలిగా నాటేయండి. వస్తుందమ్మమ్మ, పొంతల దూరం సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా వచ్చేస్తుంది. అటు చూడండి. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. మేము పని కోసమే వచ్చా. బాగా పాకలోకి వెళ్దాం.
అయ్యి బాబోయ్ పాకలోక ఎందుకే కూడెడతాను పులసల పులుసు పులసల పులుసే పెట్టమ్మా బాగా పెట్టు అది అక్కడ పెట్టు నేను తర్వాత తింటాను ఏడేడిగా బాగుంటది రావయ్యా మరి భోజనం మీద రాకు అందరు పోతున్నారు చూపేంటి నేను నీ సెటప్ నా పెళ్ళాను కదా రాబోయా చల్లారిపోద్ది సూర్యులో కొల వల్ల ఇలా తగులుకున్నావంటే బాబు సరే పద అలా సైడ్ అయిపోతున్నారా కూడెడతానని చెప్పి గడేస్తున్నావటే చూపేటే నాకేటో లాగుండాలా చూడకే వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి అట్లా ముట్టుకోకే తప్పు చేసేస్తాను ఒళ్ళంతా తిమిరిపోతుంది అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను ఆగమని ఎవరన్నారు రెచ్చిపోవాలనే ఉంది కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా మంచిది కదా అని దీనికి దానికే అది ఏం కాదు ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు చైత్రం అంటే వేసం కాలం ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు చూసావా మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టపోయే బిడ్డన్న ఎంత ప్రేమ ఆ శాత బోరింగ్ లో నేను బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో ఇంటికి ఎందుకు అబ్బా నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు పిల్లలు పుట్టకుండా మరిపించానయ్యా బాబు మందా ఏంటే బాబు ఏంటేది మీరేట్ మన్నాటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు ఓసి నా గిన్నెలో వస్తుందో మరి ఈ మాట ఇప్పుడు చెప్తావేటే ఇప్పుడు వెంటనే అవును నీకు మొదటిసారి కదా పెళ్ళైంది ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే నీకు నీ ఓబై లాగా నాకు శోభం ఉంది అది చెప్పింది ఓ అసలు నీ శోభం శైలో మావపోయి నాటయ్యా ఎంత గొప్ప మాట చెప్పిందే అవును ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా అయ్యో కర్మ అది మజ్జిగలో మిరపకాయలాగా సిప్పిపడి చాలు గాని రండి జై నిరోధ్ వదినా ఏటా నేను ఇంటికి వెళ్ళిపోతానే నీకేం వచ్చిందా నీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు వాసు నీదని పదేగా అమ్మో ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ధాన్యం కట్ట ఇది చేపల చెరువు కట్ట ఇది కోళ్ల ఫారంల కట్ట ఇది మా చెల్లి బీరువాలోంచి కొట్టేసిన కట్ట నువ్వెంత దొంగ నా మొగుడు నా మొగుడా ఏమనుకోకే కొట్టాలా నరికి పోగలెట్టాలా ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటావు వీళ్ళు పొగరికిందేంటి ఏంటి మాట్లాడారండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వల్ల కదా బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడురా నాకు తెలియదు నాయనే నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి వడగాలు వచ్చి వరికుప్పులు కొట్టిపోయాట 1.5 లక్ష లాసు వడగాలు వచ్చిందా ఏరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట 1 లక్ష రూపాయలు నష్టం చెరువులో బొండాలు రాలాయా ఎప్పుడురా అయ్యి బాబోయ్ ఓరి దేవుడు నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండు సమాధానం చెప్పడానికి వీల్లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి ఎవరు రాశారు ఇది గుమస్తా గారు ఏడాడు ఇక్కడే ఉన్నానండి అయ్యా టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా మీ దినం అండి యా వృత్తిక రాశి కదండి జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది రాసి పెట్టిందండి గుమాస్తా గారు అయ్యా. ఈ పద్ధతి చదవండి అయ్యా, ఇదే చదివి చెప్పండి బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు
పథకాల వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం నష్టన్నారా? అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి ఇదే బెల్లం బట్టీకి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1,50,000. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదువు చెప్పింది, అందులో నట్టమనే రాస్తుందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఆ, ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్టు. అయ్యా కన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా, ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా, నాకేలాగా ఉంది. మీ బావయ్య గారు నన్ను పెట్టి నా చేతి దగ్గర ఇచ్చారు. తెన్నింటాసాలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసా చెప్పు, లేకపోతే కాల్చి మారస్తా. వద్దల్లుడు, నానమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేటనొక్కండి, ఒక్కడికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదు అల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము 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 పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టెల పామురా, కట్టెల పాము. అర్థమవుతుంది కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తారు కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ట బావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏంటే పావును పెంచుకున్నారా? పావులు పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవును నాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలిచి చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే ఓబయ్య, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పద. నిజంగా అందులో పాము ఉంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చింటుంది. అవును నిజమే. రే దులుపురా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి, పాపం తన అన్నగారికి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాటి మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో. మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు వదిలి పెడతాను. రే ఓబయ్య, బాబాయ్, రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేసి. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూట్ల ఎరగదని మీ చేత పనులు చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయారు.